చికెన్ దమ్ బిర్యానీని చాలా రుచిగా పర్ఫెక్ట్గా పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. రెస్టారెంట్ కన్నా చాలా టేస్టీగా వస్తుంది. మా స్టైల్లో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని మ్యాగ్నేట్ చేయడం కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, కొంచెం పసుపుని, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసి ఇందులోకి ఆయిల్ని కూడా యాడ్ చేయండి. అలాగే ఇందులోకి ఓ కప్పు పెరుగును కూడా యాడ్ చేసిన తర్వాత ఓ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేయండి. అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసి ముక్కకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలపండి. అలాగే ఫ్రెష్గా మరియు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర మరియు పుదీనాని కూడా యాడ్ చేసి బాగా కలపండి. చివరిగా ఇందులో 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి. బాగా మ్యాగ్నేట్ చేసి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అలాగే రైస్ కోసం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకోండి. మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాం. అలాగే రైస్ని ఉడికించడం కోసం వాటర్ని బాయిల్ చేసి అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని యాడ్ చేసుకొని అన్నీ పెట్టుకోవాలండి. అలాగే ఇందులోకి ఆయిల్ని యాడ్ చేయడం వలన మెతుకు అనేది అంటుకోకుండా ఉంటుంది. అలాగే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని అందులో కూడా యాడ్ చేయండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. దమ్ కోసం ఒక వెడల్పాటి అండ్ మందమైన గిన్నెలోని గీ యాడ్ చేసి అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసి చూడండి మ్యాగ్నేట్ చేసిన చికెన్ని అందులో యాడ్ చేసేసాం. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మాత్రమే కలిపి దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టేయండి. అలాగే చూసారా వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఈ వాటర్లోని రైస్ని యాడ్ చేసేద్దాం. నానబెట్టి పెట్టుకున్న రైస్ని వాటర్లో యాడ్ చేసేసి అంతా ఒకసారి బాగా కదిపి 70% రైస్ కుక్ అయినంత వరకు ఉంచి చూడండి ఇది కూడా మూత తీసి చూస్తే కొంచెం పర్ఫెక్ట్గా ముక్క జ్యూసీగా అవుతుంది. ఆ టైంలో రైస్ అనేది కుక్ అయిపోయిన తర్వాత లేయర్గా దమ్ పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక జాల్ లాంటిది తీసుకొని ఆ వాటర్ అనేది కిందకి దిగి అలాగే ఇందులో లేయర్గా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనాని, కొంచెంగా వేసుకున్న గీని కూడా యాడ్ చేసి అంతా దమ్ పెట్టేయడానికి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసేస్తే సరిపోతుందండి. అలాగే అంతా యాడ్ చేసిన తర్వాత ఏ రైస్లో అయితే వాటర్ని ఉడికించారో ఆ వాటర్ని కొంచెం గ్లాస్తో ఇందులో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేయాలండి. దమ్ కోసం ఆవిరి బయటికి పోకుండా దాని మీద ఏదైనా బరువు అయినది పెట్టేయాలండి. మేమైతే అది పెట్టాం. అలాగే దమ్ చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ అనేది వస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. రైస్ విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా పీసెస్ కూడా చాలా జ్యూసీగా కుక్ అయ్యాయండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా వచ్చిందంటే స్మెల్ కూడా చాలా బాగుంది. అలాగే టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా మా స్టైల్లో ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. మీ అందరికీ చాలా నచ్చుతుంది. చూసారా పీస్ కూడా చాలా బాగా ఉడికింది. చాలా సాఫ్టీగా చాలా బాగుంది, రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.